అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పట్టు వదలని విక్రమార్కుడిలా నిరంతరం శ్రమిస్తూ ఇండస్ట్రీలోని టాలెంట్ ను ప్రోత్సహించేందుకు తన వంతు కృషి చేస్తూ ఉండే సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి తన మ్యాగజైన్ పేరుతో 24 ఏళ్లుగా అవార్డులు ప్రదానం చేస్తున్న విషయం భారతదేశంలోని అన్ని భాషల సినీ ప్రముఖులకు తెలిసిందే. అదేవిధంగా ఈ ఏడాది కూడా సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్, సంతోషం OTT అవార్డ్స్ 2025 కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆగస్టు 16న హైదరాబాద్లోని JRC కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరగనున్న ఈ అవార్డుల కార్యక్రమానికి అతిరథ మహారథులను ఆహ్వానిస్తున్నారు సురేష్ కొండేటి. సినీ ప్రముఖులతో పాటు ఏపీ, తెలంగాణలోని ప్రభుత్వ పెద్దలను కూడా కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఆహ్వానాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని స్వయంగా కలిసి సంతోషం అవార్డ్స్ ఈవెంట్ గురించి వివరించారు సురేష్ కొండేటి. మంగళవారం సాయంత్రం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యి సంతోషం అవార్డ్స్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇండస్ట్రీకి ఎప్పుడూ అండగా ఉండే సీఎం చంద్రబాబు ఇలాంటి అవార్డుల కార్యక్రమాలు నిర్వహించడం చిత్ర పరిశ్రమలోని టాలెంట్ కు ప్రోత్సాహకమని చెబుతూ సురేష్ కొండేటిని అభినందించారు. సురేష్ కొండేటి ఆహ్వానంపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్, సంతోషం OTT అవార్డ్స్ 2025 కార్యక్రమానికి విజయ వారాహి మూవీస్ సంస్థ ఈ కార్యక్రమానికి కో స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే మ్యూజిక్ పార్ట్నర్ గా ఆదిత్య మ్యూజిక్ వ్యవహరిస్తున్నారు. ఈసారి అవార్డ్స్ కార్యక్రమం ఆకాశాన్ని అంటేలా ఉంటుందని, టాలీవుడ్ తో పాటు మిగతా అన్ని ఇండస్ట్రీల నుంచి మంచి సహకారం లభిస్తుందని సురేష్ కొండేటి వెల్లడించారు. అందరికి నమస్కారం. నేను మీ జానీ మాస్టర్. సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2025 అండ్ సంతోషం OTT అవార్డ్స్ ఆగస్టు 16న JRC ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. రంగరంగ వైభవంగా జరుగుతుంది. నేను వెళ్తున్నాను, మీరందరూ కూడా కలిసి రండి, అక్కడ ఎంజాయ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. South Indian Film Awards, the Santosham Awards. సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి తన మ్యాగజైన్ పేరుతో 24 ఏళ్లుగా అవార్డులు ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్, సంతోషం OTT అవార్డ్స్ 2025 కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆగస్టు 16న హైదరాబాద్లోని JRC కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరగనున్న ఈ అవార్డుల కార్యక్రమానికి అతిరథ మహారథులను ఆహ్వానిస్తున్నారు సురేష్ కొండేటి. సినీ ప్రముఖులతో పాటు ఏపీ, తెలంగాణలోని ప్రభుత్వ పెద్దలను కూడా కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఆహ్వానాలు అందిస్తున్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని స్వయంగా కలిసి సంతోషం అవార్డ్స్ ఈవెంట్ కు ఆహ్వానించిన సురేష్ కొండేటి తాజాగా బుధవారం ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను కలిశారు. సంతోషం అవార్డ్స్ కార్యక్రమానికి రావాలంటూ మంత్రి అనితను ఆహ్వానించారు. సంతోషం అవార్డ్స్ ఆహ్వాన పత్రికను అందజేసి తప్పకుండా కార్యక్రమానికి రావాలంటూ మంత్రిని కోరారు సురేష్ కొండేటి. సురేష్ కొండేటి ఆహ్వానంపై మంత్రి అనిత సానుకూలంగా స్పందించారు. సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్, సంతోషం OTT అవార్డ్స్ 2025 కార్యక్రమానికి మ్యూజిక్ పార్ట్నర్ గా ఆదిత్య మ్యూజిక్ వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సూర్య సిమెంట్, విజయ వారాహి మూవీ సంస్థ మరియు VVK హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇంకా వెన్లో గ్రూప్ సంస్థ వ్యవహరిస్తున్నారు. అలాగే ఈసారి అవార్డ్స్ కార్యక్రమం ఆకాశాన్ని అంటేలా ఉంటుందని, టాలీవుడ్ తో పాటు మిగతా అన్ని ఇండస్ట్రీల నుంచి మంచి సహకారం లభిస్తోందని సురేష్ కొండేటి వెల్లడించారు. South Indian Film Awards, the Santosham Awards.
మొదటిసారి రెస్టారెంట్కు వెళ్లిన రోజులను అమితాబ్ తాజాగా గుర్తు చేసుకున్నారు. సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న అమితాబ్ బచ్చన్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించే కౌన్ బనేగా కరోడ్పతిలో కెరీర్ ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నారు. తన మొదటి సంపాదనతో తల్లిదండ్రులను ఓ రెస్టారెంట్కు తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఓ రెస్టారెంట్ తల్లిదండ్రులతో వచ్చారు. వారిని చూసిన బిగ్ బి తన అమ్మా నాన్నలను గుర్తు చేసుకున్నారు. నేను మా తల్లిదండ్రులను తీసుకుని రెస్టారెంట్కు వెళ్లిన రోజును జీవితంలో మర్చిపోలేను. నా మొదటి సంపాదనతో మేము ఢిల్లీలోని మోతీ మహల్కు వెళ్లాం. చాలా భయం వేసింది. పెద్ద రెస్టారెంట్లకు సంపన్నులు ప్రముఖులు వస్తూ ఉంటారు. వాళ్ళు మమ్మల్ని ఎలా చూస్తారో, వాళ్ళు ధరించిన దుస్తులు ఎలా ఉంటాయో అని ఎన్నో ఆలోచనలు వచ్చాయి అని గుర్తు చేసుకున్నారు. చదువు పూర్తయ్యాక కొన్నాళ్ల పాటు అమితాబ్ కోల్కతాలో ఓ షిప్పింగ్ సంస్థలో పనిచేశారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ముంబై వెళ్లి నటుడిగా మారారు. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going, and really looking forward seeing many more contestants and winner on August 16th for the Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards, and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. Indian Film Awards, the Santosham Awards. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కూలీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలుండగా ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వడంతో పాటు టికెట్లు కూడా బుక్ చేస్తున్నాయి. అయితే తాజాగా తమ అభిమాన హీరో సినిమా హిట్ అవ్వాలని తమిళనాడు తిరుచిరాపల్లిలోని పిల్లయార్ టెంపుల్లో రజనీ అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అందరికీ నమస్తే, నేను మీ శరణ్య ప్రదీప్. ఆగస్ట్ 16th జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో మన సంతోషం సౌత్ ఇండియా అవార్డ్స్ జరగబోతున్నాయి. 24th అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా తప్పకుండా రండి. South Indian Film Awards, the Santosham Awards. ఆగస్టు 14న బాక్సాఫీస్ వద్ద మాస్ క్లాష్ జరగనుంది. రెండు పెద్ద సినిమాల మధ్య జరగనున్న ఈ ఫైట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ 2 చిత్రం, సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో వస్తున్న కూలీ చిత్రం ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒకే రోజు రిలీజ్ కానుండటంతో బాక్సాఫీస్ వారు ఎలా ఉంటుందా అని ఇప్పటి నుండే లెక్కలిస్తున్నారు. అయితే రెండు చిత్రాల విడుదలకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రెండు సినిమాలకు అదనపు షో ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు కూడా జీవో జారీ చేసింది. మంగళవారం సాయంత్రం కూలీ చిత్రానికి టికెట్ ధరల పెంపుపై అధికారిక సమాచారం రావడంతో వార్ 2 అభిమానుల్లో కాస్త టెన్షన్ ఏర్పడింది. కానీ వెంటనే వార్ 2 చిత్రానికి కూడా అదే విధంగా అనుమతులు రావడంతో తారక్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సపోర్ట్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ అండ్ ఓటీటీ అవార్డ్స్ ఆల్సో ఆగస్ట్ 16 జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్. నేను వస్తున్నాను, మీరు కూడా రండి, అండ్ లెట్స్ ఎంజాయ్. South Indian Film Awards, the Santosham Awards.
నటుడు అలీ రజా ముంబైలో రెస్టారెంట్ బిజినెస్ రన్ చేస్తున్నాడు. ఇప్పుడు అతను అక్కడే బిజీ అయిపోయాడు. ఇప్పుడు పెద్దగా కలవట్లేదు. ఒకప్పుడు మా ఫ్యామిలీలు రెగ్యులర్గా కలిసేవాళ్ళం. నా కూతురు అలీ రజా కూతురు చాలా క్లోజ్ అని చెప్పాడు యాంకర్ రవి. అలీ రజా ముంబైలో మరొకరితో కలిసి అఫ్జల్స్ మావో అనే రెస్టారెంట్ని స్థాపించాడు. ముంబైలో ఈ రెస్టారెంట్కు సంబంధించి 5 బ్రాంచెస్ కూడా రన్ అవుతున్నాయి. ఇటీవలే ఫుడ్కి సంబంధించిన అవార్డులు కూడా అలీ రజా రెస్టారెంట్కు వరించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. గతంలో సినిమాలు, సీరియల్స్తో బిజీగా ఉండే అలీ రజా ఇప్పుడు ఎక్కువగా కనిపించడం లేదు. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ ది సంతోషం అవార్డ్. ఏపీ రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి ట్రస్ట్ చైర్మన్ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ శ్రీకారం చుట్టారు. ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, నారా బ్రాహ్మణి, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. నేలపాడు నుంచి అనంతవరం వెళ్లే ఈ 7 రహదారిని ఆనుకుని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించనున్నారు. మొత్తం 21 ఎకరాల్లో ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. 3 దశల్లో ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. తొలి దశలో 500 పడకల సామర్థ్యంతో విస్తృత శ్రేణి ఆంకాలజీ సేవలు అందిస్తారు. 750 కోట్ల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు, అధునాతన పరికరాలను ఏర్పాటు చేస్తారు. రెండో దశలో పడకల స్థాయిని 1000కి పెంచుతారు. 2028 నాటికి మొదటి దశ పనులు పూర్తి కానున్నాయి. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. సంతోషం అవార్డ్స్ ఈ పేరు వినగానే మనకు తెలియని ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. ఎస్, ఈ ఇయర్ కూడా August 16th JRC కన్వెన్షన్ లో జరగబోతుంది. సో నేను లాస్ట్ ఇయర్ హీ సో క్యూట్ సాంగ్ కి అవార్డు తీసుకోవడం జరిగింది. చిరంజీవి గారి చేతుల మీదుగా తీసుకున్నాను. చాలా సంతోషం అనిపించింది. సో ఈ ఇయర్ కూడా వెయిట్ చేస్తున్నాను. సో మీ అందరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సీ ఆల్ దేర్. సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ ది సంతోషం అవార్డ్. తన 12 ఏళ్ల సినీ కెరీర్లో నటి సన్నీ లియోన్ దాదాపు 40 సినిమాల్లో నటించింది. అడల్ట్ చిత్రాల్లో తనతో కలిసి నటించిన డేనియల్ వెబర్ను సన్నీ 2011లో పెళ్లాడింది. దశాబ్ద కాలంగా తమ వైవాహిక జీవితం కొనసాగిస్తున్న ఈ జంటకి 3 పిల్లలు నిషా, నోహ్, ఆషేర్ ఉన్నారు. నిషాను ఈ దంపతులు దత్తత తీసుకున్నారు. నటిగా కాకుండా డాన్సర్గా కూడా మంచి డిమాండ్ ఉన్న సన్నీ ఒక్కో ఐటెం సాంగ్కి 3 కోట్ల వరకు తీసుకుంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె దక్షిణాది సినిమాల్లో కూడా కొన్ని ప్రాజెక్టుల్లో నటించింది. తాజాగా తన కిచెన్లో టమాటో కోస్తున్నప్పుడు అందులో నుండి విషపురుగులు బయటకొచ్చాయని తెలిపింది. తనకు ఎదురైన సమస్యల నేపథ్యంలో అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు చేస్తుంది. ప్రస్తుతం సన్నీ షేర్ చేసిన వీడియో నెట్టింటా వైరల్గా మారింది. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going and really looking forward seeing many more contestants and winner on August 16th for the Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. South Indian Film Awards ది సంతోషం అవార్డ్.
అమెరికన్ బిజినెస్ ఉమెన్ సోషల్ మీడియా సెలబ్రిటీ కిమ్ కర్దాషియన్ తన మాజీ భర్త ప్రముఖ ర్యాప్ గాయకుడు కెన్యే వెస్ట్కి విడాకులిచ్చిన కారణాన్ని ఇటీవల మీడియా సమావేశంలో ఆసక్తికరంగా వెల్లడించారు. అతను ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతాడు, అలాంటి పరిస్థితుల్లో మానసికంగా కలిసి జీవించడం అసాధ్యమైంది అంటూ ఆమె స్పష్టం చేశారు. బాత్రూమ్ అయినా, రెస్టారెంట్ అయినా, హోటల్ అయినా అతను కూర్చునే చోటే నిద్రించేస్తాడు. నాకు మూడున్న సమయంలో కూడా అతడికి నిద్ర వస్తుంది. స్నేహితులు ఇంటికొచ్చినా, మీటింగ్ల మధ్యలోనూ, ట్రిప్లలోనూ గొరక పెట్టడం వల్ల నాకు చాలా అసహనంగా ఉంటుంది అని కిమ్ పేర్కొన్నారు. ఇంకా జనరేటర్లా సౌండ్ చేస్తూ నిద్రపోతూ ఉంటాడని ఆమె చెప్పడం విశేషం. అందరికీ నమస్తే, నేను మీ శరణ్య ప్రదీప్. ఆగస్ట్ 16 జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో మన సంతోషం సౌత్ ఇండియా అవార్డ్స్ జరగబోతున్నాయి. 24th అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా తప్పకుండా రండి. అందరికి నమస్కారం, నేను మీ జానీ మాస్టర్. సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2025 అండ్ సంతోషం ఓటీటీ అవార్డ్స్ ఆగస్ట్ 16న జిఆర్సీ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. రంగరంగ వైభవంగా జరుగుతుంది. నేను వెళ్తున్నాను, మీరందరూ కూడా కలిసి రండి, అక్కడ ఎంజాయ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ ది సంతోషం అవార్డ్. తనపై కావాలనే ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది రష్మిక మందన. మరికొంతమంది పని కట్టుకుని డబ్బులిచ్చి మరీ తనపై ట్రోల్స్ చేస్తున్నారని స్టార్ హీరోయిన్ రష్మిక మందన మండిపడింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రష్మిక తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారింది. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవడంతో ఈ భామ క్రేజ్ మరింత పెరిగిపోయింది. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరి సరసన నటించింది. ఇటీవలే పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ముద్దుగుమ్మ. తాజాగా రష్మిక తనపై జరుగుతున్న ట్రోలింగ్ల గురించి ఆవేదనను వ్యక్తం చేసింది. నేను అన్ని ఎమోషన్స్ ఉన్న అమ్మాయిని, కానీ అవన్నీ నేను బయట పెట్టడానికి ఇష్టపడను. అలా చేస్తే నేను కెమెరా కోసం చేశాను అని అంటున్నారు. నాపై ట్రోల్ చేయడానికి కొందరు డబ్బు కూడా ఇస్తున్నారు. నా ఎదుగుదలను కావాలని అడ్డుకుంటున్నారు. బయట జనాలు క్రూరంగా ఎందుకు మారుతున్నారో అర్థం కావడం లేదు. ఇవన్నీ నన్ను బాధ పెడుతున్నాయి. నాపై ప్రేమ చూపించకపోయినా పర్వాలేదు, కానీ ప్రశాంతంగా ఉండండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ అండ్ ఓటీటీ అవార్డ్స్ ఆల్సో ఆగస్ట్ 16 జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్. నేను వస్తున్నాను, మీరు కూడా రండి, అండ్ లెట్స్ ఎంజాయ్. సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ ది సంతోషం అవార్డ్. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ఓ సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ను కలిసింది. ఆ ఘటనకు చెందిన విషయాన్ని ఇటీవల ఆ మాజీ విశ్వసుందరి వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మిస్ ఇండియా యూనివర్స్ ఫ్రాంచైజీకి విధులు నిర్వర్తిస్తున్న సమయంలో మిస్ యూనివర్స్ సంస్థ ఓనర్ డొనాల్డ్ ట్రంప్ను కలవాల్సి వచ్చినట్లు ఆమె చెప్పారు. 2010 నుంచి 12 వరకు మిస్ ఇండియా యూనివర్స్ ఫ్రాంచైజీకి సుస్మిత వర్క్ చేసింది. ఇక అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ సంస్థకు ఓనర్గా ఉన్నారు. ఓ దశలో మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించే సంస్థ తనను పిలిచిందని, ఫ్రాంచైజీ తీసుకుంటారా అని అడిగిందని, ఇది కళా నిజమా అన్న ఆలోచనలోకి వెళ్లినట్లు సుస్మిత గుర్తు చేశారు. అయితే మిస్ యూనివర్స్ సంస్థకు 1996 నుంచి 2015 వరకు డొనాల్డ్ ట్రంప్ ఓనర్గా ఉన్నారు. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ ది సంతోషం అవార్డ్. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్
కర్నల్ సోఫియా ఖురేషీ. వీళ్ళు గుర్తున్నారా? పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారతీయ సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని దేశం దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ఈ మహిళా అధికారులు టీవీ షోలో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి ప్రత్యేక ఎపిసోడ్కు మహిళా అధికారులను ఆహ్వానించారు. ఈ షోలో వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషీతో పాటు కమాండర్ ప్రేరణ డియోస్తలి కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో తమ అనుభవాలను బిగ్ బీతో పంచుకున్నారు. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. సంతోషం అవార్డ్స్ ఈ పేరు వినంగానే మనకు తెలియని ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. ఎస్, ఈ ఇయర్ కూడా August 16th జేఆర్సీ కన్వెన్షన్ లో జరగబోతుంది. సో నేను లాస్ట్ ఇయర్ హీ సో క్యూట్ సాంగ్ కి అవార్డు తీసుకోవడం జరిగింది. చిరంజీవి గారి చేతుల మీదుగా తీసుకున్నాను. చాలా సంతోషం అనిపించింది. సో ఈ ఇయర్ కూడా వెయిట్ చేస్తున్నాను. సో మీ అందరు కూడా ఈ కార్యక్రమానికి యూజ్ చేసి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సీ యూ ఆల్ దేర్. South Indian Film Awards the Santosham Award. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానుల కోసం జల్సా సినిమాను మళ్లీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. గతంలో 2022లో కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా సినిమాను 4K వెర్షన్లో రిలీజ్ చేశారు. అయితే అప్పుడే ఈ చిత్రం 3 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రిలీజ్ సినిమాలో కొత్త రికార్డులను సృష్టించింది. అయితే ఈ సినిమాను మళ్లీ చూడటానికి అభిమానులు ఆసక్తి చూపుతూ ఉండటంతో సెప్టెంబర్ 2న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. అందరికీ నమస్కారం, నేను మీ అనంత శ్రీరామ్. సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ అలాగే OTT అవార్డ్స్ 2025 ఈ వేడుక ఆగస్టు 16న హైదరాబాద్ JRC కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ వేడుకకి నేను వస్తున్నాను, మీరు కూడా రండి. అందరం కలిసి అంగరంగ వైభవంగా జరగబోయే సంతోషం ఫిల్మ్ అండ్ OTT అవార్డ్స్ వేడుకని ఆస్వాదిద్దాం. అందరికి నమస్కారం, నేను మీ జానీ మాస్టర్. సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2025 అండ్ సంతోషం OTT అవార్డ్స్ ఆగస్టు 16న JRC ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. రంగరంగ వైభవంగా జరుగుతుంది. నేను వెళ్తున్నాను, మీరందరూ కూడా కలిసి రండి, అక్కడ ఎంజాయ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. South Indian Film Awards the Santosham Award. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా హర్రర్ కామెడీ చిత్రం ది రాజా సాబ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5, 2025న ఈ చిత్రం విడుదల కానుందని అఫీషియల్ గా ప్రకటించారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తూ ఉండగా ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. నిర్మాతల మధ్య జరిగిన నిధుల వివాదంతో సినిమా విడుదలపై అనిశ్చితి నెలకొంది. రాజా సాబ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి నిర్మిస్తున్న ఐవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. 2023లో ఐవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండేందుకు అగ్రిమెంట్ చేసుకుంది. 218 కోట్ల పెట్టుబడి పెట్టిన ఈ సంస్థ లాభాల్లో వాటా, క్రెడిట్ లైన్ పైన అంగీకారం పొందింది. అయితే ఐవీవై ఎంటర్టైన్మెంట్ ఆరోపించిన ప్రకారం సినిమాను ఆలస్యం చేస్తూ వస్తున్నారని, ప్రొడక్షన్ అప్డేట్స్ చెప్పడం లేదని, నిధుల వినియోగంపై పూర్తి వివరాలు అందించలేదని పేర్కొంది. అంతేకాదు అనేకసార్లు రిలీజ్ వాయిదా వేయడం వంటివి చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఐవీవై ఎంటర్టైన్మెంట్ సంస్థ 218 కోట్ల పెట్టుబడిపై 18% వడ్డీతో సహా తమకు రికవరీ ఇవ్వాలంటూ సినిమా విడుదలను ఆపేయాలంటూ కోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఐవీఏ ఎంటర్టైన్మెంట్ జారీ చేసిన నోటీసుల ప్రకారం టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, డెక్కన్ డ్రీమ్స్ యానిమేషన్స్, ప్రసాద్ ఎక్స్ట్రీమ్ డిజిటల్, క్యూబ్ సినిమా టెక్నాలజీస్, UFO మూవీస్ వారు ఏ పనైనా తమ అనుమతి లేకుండా చేయకూడదని సూచించింది. దీనిపై స్పందించిన పీపుల్స్ మీడియా సంస్థ రాజాసాబ్ చిత్రం నాన్ థియేట్రికల్ డీల్ ఇంకా క్లోజ్ కాలేదు, ఆ కారణం వల్లనే సినిమా వాయిదా పడింది, అయితే కావాలని తమ పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ ఐవీవైపై కోర్టుని ఆశ్రయించింది. మొత్తానికి ఈ వివాదంలో రాజాసాబ్ చిత్రం ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు.
Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going, and really looking forward seeing many more contestants and winner on August 16th for the Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards, and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. Indian Film Awards, the Santosham Awards. కొన్నాళ్ళు సదా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. నాళ్ళు అందం అభినయంతో కట్టిపడేసిన ఈ అమ్మడు ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా మారింది. తాజాగా తన ఇన్స్టాలో ఏడుస్తూ వీడియో రివీల్ చేస్తుంది. తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదని, ఆలోచిస్తుంటే తన మనసు ముక్కలవుతుందని చెప్పుకొచ్చింది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో అన్ని కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎవరైనా దీన్ని అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అయితే న్యాయస్థానం తీర్పుపై సినీతారులు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ సుధా మాట్లాడుతూ, ఒక్క రెబీస్ కేసు కోసం దాదాపు 3 లక్షల కుక్కల్ని సిటీ నుంచి తరలిస్తారు లేదా చంపేస్తారు. 8 వారాల్లో శునకాల కోసం ప్రభుత్వం షెల్టర్స్ ఎక్కడ ఎలా సిద్ధం చేయగలదు? ఇది జరగని పని. వాటికి ఆశ్రయం కల్పించడం కుదరదు కాబట్టి వాటన్నింటినీ చంపేస్తారు. మున్సిపల్ ఆఫీస్, గవర్నమెంట్ వాటికి వ్యాక్సిన్ వేయకుండా ఏం చేసింది? ఏబీసీ ప్రోగ్రాంకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అన్నారు. కొన్ని ఎన్జీఓలు తమ పరిధిలో ఉన్న కుక్కలు, పిల్లల సంఖ్య పెరగకుండా తమ శక్తి మేర ప్రయత్నిస్తున్నారు. వాటికి ఆరోగ్యం బాగోలేదంటే మేము డబ్బులిచ్చి చికిత్స అందిస్తున్నారు. కానీ వాటి కోసం ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు చేయలేదు. వీధుల్లో శనకాల కోసం ఆలోచిస్తూనే మనసు ముక్కలవుతుంది అని అన్నారు. అందరికీ నమస్తే, నేను మీ శరణ్య ప్రదీప్. ఆగస్ట్ 16th జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో మన సంతోషం సౌత్ ఇండియా అవార్డ్స్ జరగబోతున్నాయి. 24th అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా తప్పకుండా రండి. South Indian Film Awards, the Santosham Awards. డీసీ యూనివర్స్లో భాగంగా వచ్చి హాలీవుడ్లో జూలై 11న విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ మ్యాన్ 2025 చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా దర్శకుడు జేమ్స్ గన్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదికలైన అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, ఫాంటాంగో ఎట్ హోమ్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు జేమ్స్ గన్ వెల్లడించారు. Santosham South India Film Awards and OTT Awards also. August 16 JRC Convention Center. నేను వస్తున్నాను, మీరు కూడా రండి, and let's enjoy. South Indian Film Awards, the Santosham Awards. మరికొన్ని గంటల్లో తలైవర్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం రజనీ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాపై తమిళనాడు డిప్యూటీ సీఎం నటుడు ఉదయనిధి స్టాలిన్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాను విడుదల కాకముందే ప్రీమియర్ చూడటానికి అవకాశం కల్పించినందుకు చిత్ర బృందానికి థ్యాంక్స్ చెప్పిన ఉదయ్, కూలీ పవర్ ప్యాక్డ్ మాస్ ఎంటర్టైనర్ అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం, నేను మీ జానీ మాస్టర్. సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2025 అండ్ సంతోషం ఓటీటీ అవార్డ్స్ ఆగస్ట్ 16న జిఆర్సి ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. రంగరంగ వైభవంగా జరుగుతుంది. నేను వెళ్తున్నాను, మీరందరూ కూడా కలిసి రండి, అక్కడ ఎంజాయ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. Santosham.
अवास्ति सन्तोषं भवान् టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతున్న విషయం తెలిసిందే. ఆయన తెరకెక్కించిన ప్రతి చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలే రాబట్టింది. ఇటీవల కుబేరా అనే చిత్రంతో పలకరించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు నానితో ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నేచురల్ స్టార్ నాని తన కెరీర్ను వైవిధ్యంగా మలుస్తున్నాడు. ప్రేమ కథలతో, కుటుంబ డ్రామాలతో ప్రేక్షకుల మనసు దోచిన నాని ఇటీవల హిట్ 3 లాంటి డార్క్ యాక్షన్ థ్రిల్లర్తో వైవిధ్యాన్ని చూపించాడు. ప్రస్తుతం శ్రీకాంత్ వదిల దర్శకత్వంలో ది ప్యారడైజ్ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత శేఖర్ కమల దర్శకత్వంలో మూవీ చేయనున్నాడనే వార్త ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఇది తొలి సినిమా కావడం, ఇద్దరికి భిన్నమైన ఫాలోయింగ్ ఉండటంతో ఈ ప్రాజెక్టుపై అప్పుడే హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీలో హీరోయిన్గా సాయి పల్లవి పేరు వినిపిస్తుంది. ఇదే నిజమైతే ఇది నాని సాయి పల్లవి జోడీకి 3వ సినిమా అవుతుంది. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going, and really looking forward seeing many more contestants and winner on August 16th for the Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards, and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. అందరికీ నమస్కారం. నేను మీ అనంత శ్రీరామ్. సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ అలాగే ఓటీటీ అవార్డ్స్ 2025 ఈ వేడుక ఆగస్టు 16న హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ వేడుకకి నేను వస్తున్నాను, మీరు కూడా రండి. అందరం కలిసి అంగరంగ వైభవంగా జరగబోయే సంతోషం ఫిల్మ్ అండ్ ఓటీటీ అవార్డ్స్ వేడుకని ఆస్వాదిద్దాం. Indian Film Awaस्ति सन्तोषं भवान् సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.